హాయ్ అండి, కర్రీ చూస్తున్నారు కదా. ఇదేంటంటే టైగర్ ప్రాన్ అండి. మనం టైగర్ ప్రాన్ క్లీనింగ్ పెట్టుకున్నాం కదా. టైగర్ ప్రాన్ క్లీనింగ్ టు కర్రీ వరకు మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఈ పెద్ద ప్రాన్ అయితే మొన్న క్లిప్లో మిస్ అయిందండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. షార్ట్ వీడియో క్లిప్లో మిస్ అయింది. ఎంత పెద్దగా ఉందో చూడండి. దాని తల, దాని మీసం చూడండి ఎంత బారుందో. ఈ టైగర్ ప్రాన్స్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఆ టైగర్ ప్రాన్ అలా కిందకి ఇరిచేస్తే ఈజీగా వస్తుందండి టైగర్ ప్రాన్ క్లీన్ చేసుకోవటం. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుంటే కనుక ఇంకా ఈజీగా వస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇలా అయితే మనం క్లీన్ చేసుకోవాలండి టైగర్ ప్రాన్స్. ఇది చాలా పెద్ద ప్రాన్ కదా, కొంచెం గట్టిగా ఉంది. నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే చూడండి ఎంత గట్టిగా లాగుతున్నానో, ఆ షెల్ ఎంత గట్టిగా ఉందో. ఇలా అయితే ఆ ప్రాన్ క్లీన్ చేశాను. చాలా పెద్ద ప్రాన్స్ అండి ఇవి. అదిగోండి, అది కూడా తింటారండి. దానిలో ఉన్న వేస్ట్ తీసేసి, దానికి ఉన్న మీసాలు అవి తీసేసి, ఆ వేస్ట్ని పడేసుకొని వాటి మీసాలు కట్ చేసుకొని, వాటి కళ్ళు కూడా తీసేసి, ఆ కళ్ళు భాగం దగ్గర కూడా తీసేసి కర్రీలో వేసుకుంటే చాలా అయితే టేస్ట్ ఉంటుందండి అది. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా అలా క్లీన్ చేసుకోవాలి. వాటిలోనికి సైడ్ నల్లగా ఉంటుందండి. ముందు భాగం వైపు, వెనక భాగం వైపు నల్ల గీతలాగా ఉంటుంది. దాన్ని తీసేయాలి. ఇదిగోండి, ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ప్రాన్స్. వీటిని శుభ్రంగా కడుక్కొని, ఇవి నీచు వాసన రాకుండా ఉండటానికి చూస్తున్నారు కదా. పెద్ద ప్రాన్స్, చిన్న ప్రాన్స్ రెండు కలిసి ఉన్నాయండి. నేను మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా. చూడండి ఎంత తెల్లగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా అయితే ప్యాన్ పెట్టేసుకొని, ఆ ప్యాన్లో ఈ ప్రాన్స్ వేసుకొని, పసుపు, ఉప్పు, హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలండి. ఈ నిమ్మ చెక్క ఎందుకు పిండుతామంటే నీసు వాసన అనేది రాదండి. వీటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ పాన్ని స్పూన్ తోటి అయితే మిక్స్ చేసుకొని, అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే మిక్స్ చేశాను. అలా వాటర్ వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనమైతే వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ అయితే ఇంకిపోయాయి. ఇంకేవి పక్కకు తీసేసుకొని ఇంకొక కళాయి అయితే పెట్టుకోవాలి. చూడండి, స్టవ్ ఆపేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కళాయి అయితే పెట్టుకొని, కళాయి హీట్ అయ్యాక ఆయిల్ అయితే పోసుకోవాలండి. వాటిలోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, కర్రీకి కావాల్సినవండి అవన్నీ, ఆనియన్స్ కూడా. ఇలా ఆయిల్ అయితే పోసుకున్నాను. చెప్పాను కదండి, మేము శనగ నూనె అయితే వాడుతున్నాము, గానుగ నూనె. జీలకర్ర, యాలుక, దాల్చిన చెక్క వేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆ జీలకర్ర కొంచెం, యాలుకలు జీలకర్ర కొంచెం హీట్ అయ్యాక, వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మారాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక కొంచెం ధనియాల పొడి,
కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2-3 స్పూన్స్ కారం. మీరు ఎంత అయితే తినగలరో అంతైతే కారం అయితే వేసుకోవాలండి. జీలకర్ర పొడి, మిరియాల పొడి నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి అన్నీ కలిసేదాకా. ఈ మిశ్రమం అంతా ఆనియన్స్కి అంతా పట్టి మనకి ఈ విధంగా అయితే వేగిందండి. దానిలో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని దీనిలో వేసుకొని తిప్పాలండి. రొయ్యలు ఈ విధంగా వేగుతున్నప్పుడు మనం వాటర్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా అయితే వాటర్ పోసాను, చూస్తున్నారు కదా. ఈ వాటర్ పోసేసుకొని కొంచెం ఇందాక వేసుకున్న సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదండి ఆనియన్స్ వేగటానికి. మళ్ళీ ప్రాన్స్లో కూడా కొంచెం వేసాము. మనకి ఎంతైతే ఇంకా సరిపోద్దో దానికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని పైన ఒక పచ్చిమిరపకాయలు 2 కొత్తిమీర జల్లుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి. చూడండి చాలా దగ్గరకు వచ్చేసింది. ఇకైతే స్టవ్ అయితే ఆపేసాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రాన్స్ కర్రీ. మనకి ఇప్పుడు మీకు క్లీనింగ్ నుంచి కర్రీ దాకా చూపించాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా కర్రీ అయితే అయిపోయింది. బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ కన్సిస్టెంట్ చాలా చిక్కగా వచ్చింది. చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.